హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను. నా ఇంట్రడక్షన్కి వచ్చేసి మోస్ట్లీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్త మెంబర్స్ ఉంటే వాళ్ళ కోసం మై సెల్ఫ్ సిద్ధార్థ్. ఐ క్లియర్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్ లెవెల్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి రీసెంట్గా వచ్చిన ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇయర్ స్టార్టింగ్ లో ఆర్ఆర్బి వాళ్ళు ఒకటి అనౌన్స్ చేశారు. వాట్ ఈస్ దట్? రైల్వే వచ్చేసి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ మెయింటైన్ చేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారని చెప్పారు. సో దాంట్లో భాగంగా మనకు ముందుగా ఏఎల్పి నోటిఫికేషన్, టెక్నీషియన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. నవ్ ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ జూలై ఆర్ ఆగస్ట్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావచ్చు అండ్ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్. దెన్ ఫర్దర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్స్. సో ఎవరైతే రైల్వే జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు కాబట్టి ఈవెన్ మీకు ఇయర్ లో రాకుంటే సేమ్ నెక్స్ట్ ఇయర్ లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అండ్ మన ఛానల్ని ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దాన్నే కంటిన్యూ చేయండి. ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రైల్వేకి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైతే ఎస్ఎస్సి సీజిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి సీజిఎల్కే ప్రిపేర్ అవ్వండి. సీజిఎల్కి మీరు ప్రాపర్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతే అగైన్ ఆర్ఆర్బికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో సిజిఎల్ ప్రిపరేషన్ లోనే ఆర్ఆర్బి కూడా కవర్ అవుతుంది. ఈవెన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా జస్ట్ ఒక ఎగ్జామ్ 10 or 15 days ముందు జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేసి సరిపోతుంది. సో మనం ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే, సో నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్ లెవెల్స్ క్లియర్ చేశాను. సో ఐ థింక్ ఐఎమ్ ఎలిజిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఎస్ఐ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే ముందుగా మనం వేకెన్సీస్ చూద్దామండి. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? సో ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి మేల్కి 384 ఉన్నాయి ఆల్ ఇండియా వైడ్. ఫీమేల్ వచ్చేసి 68 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ 45 ఉన్నాయి. ఇవి మనకి ఆల్ ఇండియా వైడ్గా ఉన్న వేకెన్సీస్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది చూడండి. అన్రిజర్వ్డ్ 157. సో ఇండియా వైడ్గా అరౌండ్ 450, ఐ థింక్ అరౌండ్ 450 ఉన్నాయి. ఈ నెంబర్ అనేది చాలా తక్కువ ఓవరాల్ ఇండియా కాబట్టి. సో 450లో మనం ఎస్ఐ జాబ్ సాధించాలంటే చాలా కష్టం. బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. బట్ సెలక్షన్ ప్రాబిలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 450 ఓవరాల్ ఇండియా వైడ్ అంటే చాలా కష్టం. ఐ కెన్ అగ్రీ. బట్ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయితే దే మే గెట్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎస్ఐ రాకపోయినా కానిస్టేబుల్ 4000+ ఉన్నాయి కాబట్టి కానిస్టేబుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది లెవెల్ 6 జాబ్ అండి. లెవెల్ 6 అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు ఇన్ హ్యాండ్ అరౌండ్ 60,000 వచ్చేస్తుంది. దెన్ మనం సెలక్షన్ క్రైటీరియా చూస్తే, సెలక్షన్ క్రైటీరియా మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దెన్ పెట్ ఫిజికల్ టెస్ట్, ఎగ్జామినేషన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మెడికల్ టెస్ట్. ఇది రైల్వే వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్. సిబిటిలో వచ్చేసి మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes. ఈచ్ క్వశ్చన్ 1 mark అండ్ నెగిటివ్ 1/3. సిబిటిలో 1:10లో క్వాలిఫై అయిన వాళ్ళని మనకి ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. అండ్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ చేస్తారు. దెన్ మెడికల్ టెస్ట్లో రైల్వే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకు ఉన్న స్టాండర్డ్ ఏంటంటే బీ1 స్టాండర్డ్ అంటే చాలా తక్కువ స్టాండర్డ్. ఈవెన్ సైట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో మెడికల్ టెస్ట్ గురించి ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదే మీరు ఎన్టీపీసీ ఏఎల్పి తీసుకుంటే A1 A2 స్టాండర్డ్స్ ఉంటాయి. అక్కడ మెడికల్ కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. బట్ B1 మెడికల్ స్టాండర్డ్ అంటే అందరిది ఆల్మోస్ట్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఎస్ఐకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. ఏ డేట్ వరకు అంటే ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి, మే 14 లోపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. అండ్ దెన్ ఎవరైనా రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళు కానీ సర్టిఫికేట్ అనేది మనం
మన క్లోజింగ్ డేట్ ఉంది కదా, క్లోజింగ్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే 14/5/2024 మే 14 వరకు క్లోజింగ్ డేట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎవరైనా అప్లై చేస్తే ఎస్ అని పెడితే అప్లికేషన్ లో వాళ్ళు ఈ క్లోజింగ్ డేట్ ముందే సర్టిఫికేట్ తీసుకోండి, సో దట్ మీకు వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం ఉండదు, ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ. దెన్ సిలబస్ వచ్చేసి మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయంటే 120 క్వశ్చన్స్ లో ఆప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ 50 క్వశ్చన్స్. మనకి ఏజ్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. అండ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years. సో మనం ఇక్కడ చూస్తే ఏ కేటగిరీ వాళ్ళు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అన్రిజర్వ్డ్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు 2/7/1996 కన్నా ముందున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అదే ఓబీసీ వాళ్ళకి తీసుకుంటే 3 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 2/7/1993. ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకుంటే 2/7/1991 కన్నా ముందు ఉండకూడదు. లోవర్ లిమిట్ అంటే మినిమం 20 years ఉండాలి కాబట్టి 1/7/2004 తర్వాత బార్నై ఉండకూడదు. ఇది ఏజ్ అండి. దెన్ మనకి పెట్ డీటెయిల్స్ చూసుకుంటే హైట్ వచ్చేసి మేల్ 165 ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 157. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఎస్సీ ఎస్టీ హైట్ మేల్ 160 సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్ వచ్చేసి 152. చెస్ట్ కూడా అక్కడ పక్కన మెన్షన్ చేశాను చూడండి. అదే రన్నింగ్ వచ్చేసి మేల్ అయితే 600 meters 6 minutes 30 seconds లో రన్ చేయాలి. అండ్ ఫీమేల్ వచ్చేసి 800 meters 4 minutes లో రన్ చేయాలి. దెన్ లాంగ్ జంప్ హై జంప్ కూడా డిస్క్రైబ్ చేశాను చూడండి పక్కన. అండ్ మనకి రన్నింగ్ కి అయితే ఓన్లీ 1 ఛాన్స్ ఇస్తారు, లాంగ్ జంప్ హై జంప్ కి 2 ఛాన్సెస్ ఇస్తారు. దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి. ఓకే, జస్ట్ పెట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే అండి. మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఓన్లీ బేస్డ్ ఆన్ సిబిటీని బేస్ చేసుకుని తీసుకుంటారు. సో ఓపెనింగ్ డేట్ April 15, ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయింది. యూ కెన్ అప్లై టిల్ May 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు, దెన్ ఇది డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఎప్పటి వరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. దెన్ మనం ఫర్దర్ గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కి వస్తే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ 10th, ఏజ్ అనేది 18 to 28 years మధ్యలో ఉండాలి. సో సేమ్ ప్రీవియస్ డేట్సే, అప్పర్ లిమిట్స్ ఇవే ఉంటాయి, లోవర్ లిమిట్ అనేది చేంజ్ అవుతుంది. 18 years కాబట్టి ఇది మనకి నాట్ లేటర్ దెన్ 2006 ఉంటుంది. ఓకే, దెన్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కి ఓన్లీ క్వాలిఫికేషన్ 10th అండి. ఇక్కడ ఈక్వివలెంట్ టు 10th ఆల్సో. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే మేల్ కి వచ్చేసి 3600 అరౌండ్ ఉన్నాయి, ఫీమేల్ కి వచ్చేసి 631 ఉన్నాయి. కంపేర్డ్ టు ఎస్ఐ ఇవి కొంచెం మోర్ వేకెన్సీస్. ఎవరైనా ఎస్ఐ కి సీరియస్ గా ప్రిపేర్ అయితే 435 450 లో కష్టమే, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, యూ మే గెట్ ఎస్ఐ. ఇఫ్ ఎస్ఐ రాకుంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నోటిఫికేషన్ గురించి. దీనికి కూడా సిమిలర్లీ సేమ్ ప్యాటర్న్, సిబిటి ఉంటుంది, పెట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్. దీనికి కూడా B1 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా సిలబస్ కూడా సేమ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, జిఎస్. సో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. నౌ ఓన్లీ ఏజ్ అక్కడ 20 to 28 years, ఇక్కడ 18 to 28 years. క్వాలిఫికేషన్ అక్కడ డిగ్రీ, ఇక్కడ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఫర్దర్గా వచ్చే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, అండ్ మనకు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ ఆర్ఆర్బి టెక్నీషియన్స్, ఆర్ఆర్బి ఏఎల్పి. ఈ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనకి ఎగ్జామ్ లెవెల్ ఎట్లుందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి లాస్ట్ టైం కండక్ట్ చేశారు. అంతకు ముందు కండక్ట్ చేసిన పేపర్స్ చాలా ఈజీ ఉండే. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 అనేది ఈజీగా వచ్చింది పేపర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT2 అనేది టఫెస్ట్ పేపర్స్ అనమాట. లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2 అన్ని డిఫరెంట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు.
ఆ పేపర్స్ అన్ని టఫెస్ట్ పేపర్స్, ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ 6 అనేది కంపేర్ టు సీజిఎల్ కన్నా టఫెస్ట్ పేపర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ లో. సో రైల్వే స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయినాయి. సో ప్రెసెంట్ ఉన్న పేపర్ ని మీరు సాల్వ్ చేయగలగాలంటే మీరు కొంచెం డీప్ గానే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సేమ్ స్టాండర్డ్ పేపర్. సో మనకి వచ్చేసి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేస్తే మనం 90 minutes లో 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేము. బట్ వై ఐ మెన్షన్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్, అందులో ఉండే క్వశ్చన్ చాప్టర్ కి ఒక 200-300 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ క్వాలిటీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఆ క్వశ్చన్స్ ని, స్టాండర్డ్ క్వశ్చన్స్ ని మీరు ఏదైనా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉన్నా కానీ, లేదైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి కూడా మీరు షార్ట్ కట్స్ నేర్చుకొని ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. అంతేగాని అందులో ఉన్న ఆర్ఎస్ అగర్వాల్ లెందీ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయితే, మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే ఇట్స్ డిఫికల్ట్ టు సాల్వ్ 120 క్వశ్చన్స్ ఇన్ 90 minutes. జస్ట్ ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆర్ఎల్స్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకున్న మెథడ్స్, లేదా యూట్యూబ్ లో ప్రతి కంటెంట్ అవైలబుల్ గా ఉందండి. సో యూట్యూబ్ నుంచి మీరు షార్ట్ కట్స్ నేర్చుకొని ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ బుక్ సాల్వ్ చేయండి. దెన్ ఎక్స్టర్నల్ గా ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ బుక్ కూడా సాల్వ్ చేయండి. ఏ కోచింగ్ కి జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే లైక్ యూ కెన్ డూ రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్. ఎన్టీపీసీ పేపర్స్ ఉన్నాయి కదా, అందులో అడిగిన సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ రాకేష్ యాదవ్ సార్ నోట్స్ లో ఉన్నాయి. సో నేను మేజర్ గా ఎన్టీపీసీ కానీ సీజిఎల్ కానీ ఆ నోట్స్ యూజ్ చేశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ క్లాస్ నోట్స్. సో యూ కెన్ యూటిలైజ్ దట్. అందులో ఉన్న షార్ట్ కట్స్ ప్లస్ ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే ఆప్టిట్యూడ్ కవర్ అయిపోతుంది. అండ్ ఎగ్జామ్ అపియర్ అయ్యే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్టీపీసీ ఆల్ లెవెల్స్ టైర్ 1 అండ్ టైర్ 2 పేపర్స్. ఎన్టీపీసీ జరిగింది కదా ఎగ్జామ్, అందులో టైర్ 1 అండ్ టైర్ 2 పేపర్స్ అన్ని సాల్వ్ చేయండి. అరౌండ్ మీకు ఒక ఎన్టీపీసీ టైర్ 1 వచ్చేసి 100 షిఫ్ట్స్ లో జరిగి ఉంటుంది, 100 పేపర్స్. అండ్ టైర్ 2 పేపర్స్ వచ్చేసి ఒక 10 ఉంటాయి. ఆ పేపర్స్ అన్ని సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఆర్ఆర్బి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారని. దెన్ రీజనింగ్ వచ్చేసి, రీజనింగ్ కొంచెం ఆప్టిట్యూడ్ తో కంపేర్ చేసి ఈజీనే కాబట్టి యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వండి. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ఏదైనా బుక్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ బుక్ కానీ ఏదైనా మార్కెట్ లో అవైలబుల్ ఉన్న రీజనింగ్ బుక్ తీసుకోండి, టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి, టెస్ట్ సిరీస్ రాయండి. జిఎస్ జనరల్ స్టడీస్ తీసుకుంటే ఆర్ఆర్బి వాళ్ళు మేజర్ గా జనరల్ స్టడీస్ దేని మీద ఫోకస్ చేస్తారంటే జనరల్ సైన్స్ ఎక్కువ అడుగుతుంటారు. జనరల్ సైన్స్ కి మీరు ఏది ఫాలో అవుతారంటే, మీకు ఎనఫ్ టైం ఉందనుకోండి ఎన్సీఆర్టీ సైన్స్ బుక్స్ చదవండి 6th to 10th. ఒకవేళ మీకు టైం తక్కువ ఉందనుకోండి లూసెన్స్ ఎల్లో బుక్ రీసెంట్ ఎడిషన్ ఉంది కదా, అందులో ఉన్న జనరల్ సైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకుంటే ఎన్సీఆర్టీస్ కానీ ఏదైనా స్టాండర్డ్ బుక్ నుంచి రిఫర్ చేయండి. బట్ లూసెంట్ లో ఉన్న ప్రతి మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ లూసెంట్ దాటిపోవు జనరల్ సైన్స్. అండ్ ఇంకొక బుక్ ఏది సజెస్ట్ చేస్తానంటే అరిహంట్ బై మనోహర్ పాండే. మీరు జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీకి ఎస్పెషల్లీ అరిహంట్ బై మనోహర్ పాండే ఫాలో అవ్వండి. అండ్ పాలిటీ, ఎకానమీ, స్టాటిక్, జీకే మీరు లూసెంట్ అయినా ఫాలో అవ్వచ్చు, ఈ అరిహంట్ మనోహర్ పాండే బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇవి రెండు బుక్స్ ఎనఫ్ అన్నమాట. ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్ కైనా జిఎస్ కోసం ఎన్టీపీసీ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఈ 2 బుక్స్ మీరు ప్రాపర్ గా చదివితే ఎనఫ్. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే, నాకు అంతగా ప్రాపర్ గా ఐడియా లేదు తెలుగు మీడియంలో జిఎస్ బుక్స్, బట్ విజేత కాంపిటీషన్ ఈస్ గుడ్, యూ కెన్ యూస్ దట్ విజేత కాంపిటీషన్ బుక్. అండ్ టైం ఉంటే ఎన్సీఆర్టీ సైన్స్ బుక్స్ చదవండి. దెన్ మార్క్ టెస్ట్లు అనేది మ్యాండేటరీ. వై? బికాస్ మనం 120 క్వశ్చన్స్ ని 90 minutes లో సాల్వ్ చేయాలి. అదంతా ఈజీ టాస్క్ ఏం కాదు. ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ రైల్వే నవే డేస్ అంత బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఏం అడగట్లేరండి. ఈవెన్ మీరు కానిస్టేబుల్స్ తీసుకున్న లెవెల్ 3 పోస్ట్, సో అరౌండ్ మీకు 35,000 to 40,000 ఇన్ హ్యాండ్, 30,000 to 40,000 బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. ఎయిదర్ ఇట్ ఈస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ, ద పేపర్ స్టాండర్డ్ విల్ బి గుడ్. మంచి ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే గ్రూప్ డీకే చాలా స్టాండర్డ్ పేపర్ అడిగారు. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా పేపర్ స్టాండర్డ్ హైయే ఉంటుంది.
సో యూ మస్ట్ హ్యావ్ టు రైట్ మార్క్ టెస్ట్. ఇక్కడ మీరు ఎన్టీపీసీ ఆల్ లెవెల్స్ అన్నా కదా, ఎక్కడ రాస్తారంటే టెక్స్ట్ బుక్ 1 year తీసుకోండి. అందులో ఉన్న ఎన్టీపీసీ టైర్ 1 టైర్ 2 పేపర్స్ అన్నీ రాసి, రాయడమే కాదు మీరు ఎక్కడ చేయలేకపోతున్నారు ప్రతి పేపర్ని అనలైజ్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా ఎన్టీపీసీ ఆల్ లెవెల్స్ టైర్ 1 టైర్ 2 పేపర్స్ రాస్తే కానిస్టేబుల్ అయితే 100% వస్తుంది. ఎస్ఐ అనేది తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చెప్పలేమండి. బట్ ఫర్దర్గా ఏం చెప్పగలుగుతామంటే ఇదే ప్రిపరేషన్ మీకు ఎన్టీపీసీకి యూజ్ అవుతుంది. ఎన్టీపీసీకి మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్. CBT2 వచ్చేసి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎన్టీపీసీకి కూడా యూజ్ అవుతుంది. ఐ హోప్ యు అండర్స్టూడ్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి కానిస్టేబుల్ వచ్చేసి ఓన్లీ 10th బేస్డ్ అండ్ ఇట్ ఈస్ లెవెల్ 3 పోస్ట్. లెవెల్ 3 అంటే అప్రాక్సిమేట్గా 35,000 రావచ్చు శాలరీ ఇన్ హ్యాండ్. అండ్ ఎస్ఐ వచ్చేసి 60,000 వస్తుంది. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ వేకెన్సీస్ తక్కువ ఉన్నా ఫర్దర్గా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ మై ఒపీనియన్ 5,000 to 10,000, జస్ట్ ఇట్ ఇస్ మై ఒపీనియన్, అది వేరీ అవ్వచ్చు. ఒక 5 to 10K తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా రావచ్చు. అల్టిమేట్గా వేకెన్సీస్ త్రూ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫిల్ అవ్వచ్చు. ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నా ఛానల్ నుంచి నేను ఎన్టీపీసీ అన్ని ఎగ్జామ్స్ రాశాను. ఐ ఆల్మోస్ట్ గాట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఇన్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పేపర్స్ ఆల్ లెవెల్స్. మీరు ఈ ఛానల్ నుంచి ఫర్దర్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్స్ మెన్షన్ చేయండి. సో దట్ నేను ఏ వీడియోస్ చేయాలో కొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. ఈ ఛానల్ నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫర్దర్గా ఏం వీడియోస్ చేయాలో కామెంట్స్ చేయండి. సో దట్ మెజారిటీ కామెంట్స్ చూసి నేను ఏ వీడియోస్ చేయాలో చూస్తాను. నేను కంటెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తుంటాను నా ఫ్రీ టైం చూసుకొని. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.